హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తేజారాణిని. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాం. సంక్రాంతి సంబరాలండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. నేనైతే ఫస్ట్ టైం అంటే మా ఫ్రెండ్ కోసం ఒకసారి మేకప్ వేసుకున్నాను చెప్పాను కదా. నార్మల్గా అంటే ఆమె ఫస్టే నేర్చుకుంది, అప్పుడు కొంచెం సెట్ అవ్వలేదు. ఇప్పుడైతే రెండోసారి అండి మేకప్ వేసుకోవడం. చూస్తున్నారు కదా, నాకైతే అసలు బయటికి వెళ్ళాలంటే సిగ్గు అనిపించింది. అంటే రూమ్లో నుంచి ఇక అందరు ఏం కాదు, బాగుంది, పర్వాలేదు అన్న తర్వాత బయటకు వచ్చానండి. అందరం అయితే ఎంత చక్కగా రెడీ అయ్యాం. మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగా రెడీ అయ్యారండి. పట్టు చీరలు కట్టుకొని, జడలు, పొడవు జడలతో, పూలతో అన్నీ మంచిగా రెడీ అయ్యి ట్రెడిషనల్గా మేమైతే సంక్రాంతి సంబరాలు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్గా చేసుకున్నామండి. అసలు ఆ రోజంతా ఎంత నవ్వులో, అసలు నిజంగా అంటే నలుగురం ఒక చోటు ఉంటే ఎంత హ్యాపీగా ఉంటాం అనేది అది అనుభవించాలంతే. ఎంత చెప్పినా తక్కువ అన్నట్టు. ప్రొద్దున నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు ఫ్రెండ్స్తో అసలు మస్తు సంతోషంగా ఉన్నామండి. అనుకున్నాం అప్పుడప్పుడు ఇట్లాంటి సెలబ్రేషన్స్ పెట్టుకోవాలి, ఇట్లా హ్యాపీగా ఎంజాయ్ ఉండాలి అనేసి. చూస్తున్నారు కదా, అందరూ అంటే లైన్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. అందరు వచ్చి డెకరేషన్ చేయడం కానీ, అట్లా ముగ్గులు వేయడం కానీ, పిల్లల కానుంచి చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు కూడా బంతిపూలు తీసుకొచ్చి బంతిపూలు గుచ్చామండి. ప్రొద్దున్నే మార్నింగే ఫ్రెండ్స్ వచ్చిండ్రు, బంతిపూలు అన్నీ గుచ్చిండ్రు. మళ్ళీ ముగ్గులు కూడా చక్కగా ముగ్గులు వేసిండ్రు. చూస్తున్నారు కదా, డెకరేషన్ కూడా చేస్తున్నారు. డెకరేషన్ అయిన తర్వాత అందరం ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరం వచ్చి మా ఫ్రెండ్కి జడ కింద కుచ్చులు వేసుకోవడం రావట్లేదు. అంటే ఫస్ట్ టైం, ఇంతవరకు ఎప్పుడు వేసుకోలేదు. వాళ్ళు జడగంటలు వేసుకోవాలి అని అంటే వద్దని అన్నారు. ఎప్పుడు వేసుకోలేదు, వద్దు అని అంటే నేనే బాగుంటాయి జడగంటలు, ఇట్లా ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు చాలా బాగుంటాయి, ఇది వేసుకుందాం, అందరం కలిసి వేసుకుందామంటే సరే అనేసి మా ఫ్రెండ్ మోనిక, సిరి అందరం కలిసి వేసుకున్నామండి. చూస్తున్నారు కదా, మగవాళ్ళు కూడా చక్కగా రెడీ అయినరు. అట్లా మా డాడీ కూడా పంచ కట్టుకొని చక్కగా, డాడీ రావాలి కంపల్సరీ, మమ్మీ రావాలి అంటే ఒకటే మాట మీదకి వెళ్ళి అల్లుని మాట తీయకుండా వచ్చారండి. అందరం కలిసి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. మా ఫ్రెండ్ అంటుంది, హాయ్ ఫ్రెండ్స్. కొంచెం డిస్టర్బెన్స్ ఉండడంతో వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుందండి. అందరినీ అంటే బయట అందరు నిల్చొని గేట్ దగ్గర నుంచి అటుకొందరు ఇటుకొందరు ఇట్లా లోపలికి రావాలని చెప్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక మాకైతే అసలు నిజంగా అసలు ఆ వీడియో ఏమో కానీ మేము మాత్రం మస్తు ఎంజాయ్ చేసినాం. అంటే కెమెరాలో నేను పడాలి, ఫస్ట్ నేను కనిపించాలి అనేసి అందరం ఒకరినొకరు గుద్దుకుంటూ చూస్తున్నారు కదా. అసలు మీకు చూపించేది తక్కువ అండి. అసలు అక్కడ మాత్రం ఎన్నిసార్లు నడిచినాం, ఎన్ని టేకులు, కనీసం ఒక 15-20 అయినాయి కావచ్చు టేకులు. అసలు ఇంకా మీకు చూపించేది ఎంత సాఫ్ట్గా ఉందండి. మేమైతే ఫస్ట్ చేసినాయి గుద్దుకునే, ఒకరినొకరు గుద్దుకొని కింద పడ్డారు పిల్లలైతే. అంటే కెమెరాలో ఫస్ట్ నేను కనిపించాలంటే నేను కనిపించాలనేసి. అసలు చూస్తున్నారు కదా, మస్తు సరదాగా సంబరంగా అట్లా సాగిపోతుంది. ఆ డేనైతే అసలు వట్టిగానే అయిపోయిందండి నిజం చెప్పాలంటే. ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు అయితే అయ్యో ఎంత తొందరగా అయిపోయిందని. భోగి సంబరాలు కూడా, భోగి కూడా అసలు అంటే ఎంత హ్యాపీగా చేసుకున్నామంటే అంత కలర్లు చల్లుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తామండి. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, ఎవ్వరు మిస్ అవ్వద్దు, తప్పకుండా చూడాలి. చూసి ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయాలండి ప్రతి ఒక్కరు. ఇందులోనే చేద్దాం అనుకున్న కొంచెం టైం లేకుండా, అందుకోసం ఆ సపరేట్ వీడియో తీసేసి పెడదామనేసి ఓన్లీ ఇదొక్కటే పెట్టానండి మార్నింగ్ది. అదేమో నైట్ భోగి సెలబ్రేషన్స్ అనేవి నైట్ చేసుకున్నాం. ఇదైతే ఇట్లా మార్నింగ్. అసలు చాలా వీడియోస్ తీద్దాం అనుకున్నాం, అసలు రెడీ అవుడు, డెకరేషన్ చేసుడు అదే సరిపోయింది. అసలు నేనైతే అసలు వీడియోసే తీసుకోలే. ఇంకా మా ఫ్రెండ్స్ అయినా 1-2 తీసుకున్నారు, కానీ నేనైతే అసలు ఒక్క వీడియో కూడా తీసుకోలే. ఫోటోగ్రాఫర్ తీసింది ఒక్కటే అంతే. చూస్తున్నారు కదా, డ్యాన్సులు వేస్తారు అంటే చాలామంది వస్తున్నారు కానీ వీడియోగ్రాఫర్స్ ఏమన్నారంటే ఎక్కువ మంది ఉండేసరికి ఏమైందంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, కెమెరా పట్టుకొని అటు ఇటు తిరగాలంటే చుట్టూరు. కొంచెం మంది ఉండండి, ఎక్కువ మందిని మాత్రం తీసుకురావద్దు అనేసరికి ఇక ఎక్కువ ఎవరికి చెప్పలేదండి. నార్మల్గా మేమే ఒక 3-4 ఫ్యామిలీస్ ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం, ఇంట్లో వాళ్ళే అంతే, బయట వాళ్ళు ఎవ్వరు లేరు. చూస్తున్నారు కదా, ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం ఇట్లా అన్నీ గుర్తు చేసుకుంటూ మగవాళ్ళు కూడా మంచిగా సరదాగా డ్యాన్సులు వేసుకుంటూ చిన్న పిల్లలతో పండుగ వాతావరణాన్ని అయితే ముందే ఎంజాయ్ చేసాం.
అసలు ఒక వారం రోజుల నుంచి మేము సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాం. అప్పాల వీడియో గానీ, అప్పాల వీడియో అయితే చాలా మందికి నచ్చిందండి. చాలా మంది స్టేటస్ పెట్టుకుంటున్నారు. అప్పాల వీడియో అయితే చాలా కామెడీగా చాలా బాగుంది అనేసి. అంటే బయట కూడా రియల్‌గా అట్లనే అంటారు గదా! అంటే అప్పాలకు వెళ్ళిన తర్వాత చేసేంత వరకు చేస్తారు. చేసిన తర్వాత పెట్టివ్వకపోతే ఎవరైనా అంటారు కదా! చూసినావా ఇన్ని అప్పాలు చేపించుకుంది. ఇవే పెట్టించింది, అవే పెట్టించింది అనేసి అట్లా ఏదో కామెడీగా తీసామండి. కానీ అందరికి నచ్చింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చిన్న పిల్లలు కూడా మా పాప కూడా చూస్తున్నారు కదా! ఎట్లా ఫాస్ట్‌గా తిరుగుతుంది. పిల్లలతో బాగా ఎంజాయ్ చేశామండి మేమైతే. సెలబ్రేషన్స్ అయితే బాగా చేసుకున్నాం. కానీ అవి గొబ్బెమ్మలు పెట్టడం మాత్రం మర్చిపోయినాం. గొబ్బెమ్మలు ఆవు పేడ తీసుకొచ్చినాం, అన్నీ తీసుకొచ్చినాం. హడావిడిలో టకటక మర్చిపోయాను. మర్చిపోయేసరికి కొంచెం చెట్లు పెట్టేసి అట్లా ఫ్లవర్స్ చల్లినామండి. మళ్ళీ ఫోటోగ్రాఫర్స్ ఏమన్నారంటే ఇట్లా పొయ్యిలు పెట్టాలి, కుండలు పెట్టాలి, వంట చేసినట్టు చెయ్యాలి, అందరు చక్కగా ఆడ కూర్చోవాలి అని ఇట్లా పెద్ద మనుషులు ఇట్లా కూర్చొని పిల్లలు కూర్చొని చూసుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉండండి, చక్కగా వీడియో తీస్తామని అన్నారు. అంటే మేమైతే కుండల దగ్గర కూర్చొని ఒకటే ముచ్చట్లు అసలు మా ఫ్రెండ్స్ మేమైతే అసలు నిజంగా ఫుల్ కామెడీ. మా ఫ్రెండ్స్ అయితే ఫుల్ జోకులు చేసాడు. మేమైతే వాళ్ళు ఏమన్నారంటే ఫోటోగ్రాఫర్స్ అక్కడ రేగి పండ్లు కంపల్సరీ మీరు రేగి పండ్లు తినుకుంటూ ఎంజాయ్ ఇట్లా వంట చేసుకుంటూ రేగి పండ్లు తినుకుంటూ అట్లా ఎంజాయ్ చేయాలి ముచ్చట్లు పెట్టుకుంటూ అని చెప్పారు. చెప్పిన తర్వాత ఏమేసింది రేగ్గాయలు అయితే కొంచెం తింటున్నాం. మంచిగా ఉన్నాయా లేదా చూసేసి మా ఫ్రెండ్స్ అయితే మంచిగా లేకుంటే నోట్లో పెడతారంటే సరదాగా అట్లా. కొంతమంది ఏమో ఇట్లా ఓపెన్ చేయకముందే రేగ్గాయని అట్లనే డైరెక్ట్ నోట్లో పెట్టేస్తారు. ఏ పుచ్చులు ఉంటాయి కావచ్చు అని అక్కడి నుంచి మొత్తుకుంటారు. అసలు ఎంత లొల్లి, ఎంత సందడి. అసలు మస్తు ఎంజాయ్ చేసామండి నిజంగా. సంక్రాంతి అయితే ఈసారి మంచిగా సెలబ్రేట్ అంటే ముందు నుంచే ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు ఇవి మళ్ళీ నోములు కూడా ఉంటాయండి. నోముల వీడియో కూడా సపరేట్ పెడతాను. అంటే చాలామందికి నోములు అంటే తెలీదు. మాకైతే నోములు ఉన్నాయండి, నోముకుంటాం పండగ రోజు. అట్లా చూస్తున్నారు కదా కుండలు. అంటే ఫోటోగ్రాఫర్స్ ఫస్టే కుండలతో ఇట్లా చేస్తామని వీడియో తీస్తామని ఏం చెప్పలేదండి. టైంకి వచ్చిన తర్వాత కుండలు తీసుకురండి అంటే మా ఇంట్లో ఒక కుండ ఉండే, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒకటి ఉండే, ఇంకోటి అక్కడే పక్కన పెట్టేసి ఉండే కుండ. మా వదిన పోయి టక్కన తెచ్చుకుంది. ఇక మా ఫ్రెండ్కి ఏమో కుండ లేదు. ఫస్టే చెప్పొద్దాం మేమని తెచ్చుకునే వాళ్ళం అని అన్న తర్వాత మాకు కూడా తెలియదు, ఎప్పటిదప్పుడు అయినసరికి తెచ్చుకున్నాం అన్న తర్వాత ఇక కుండల దగ్గర అందరం కూర్చుని వంట చేసుకుంటూ టేస్ట్ అలా కుండలు ఏం లేదు కానీ మేము మాత్రం ఏదో ఉంది అనేసుకొని ఇక తినుడు సూపర్ ఉంది అది ఇదని ఫొటోస్కి స్టిల్స్ ఇవ్వడం చాలా ఎంజాయ్ చేసినాం. మా ఫ్రెండ్కి ఏమో వంట చేసి ఇట్లా నోట్లో పెడతా అంటే ఎట్లుంది అని అంటే మస్తుంది. అలా మొత్తానికైతే సరదాగా సాగిందండి ఆ రోజైతే. మాకు తెలియకుండానే రేగ్గాయలంటే మాత్రం చాలా ఇష్టం అండి. నాకైతే చిన్న రేగి పండ్లు పల్లెటూరుకి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే అసలు చిన్నప్పుడైతే ఏమైనా రేగు చెట్ల దగ్గరే ఉండేదాన్ని. మా మమ్మీ మా తాతయ్య వాళ్ళైతే కోపలేటోడు, ఏమైనా రేగు చెట్ల దగ్గరే ఉంటావు, అసలు రేగ్గాయలు ఎందుకు ఇష్టం అంత అంటే నిజంగా నాకు సేపులు ఈ దానిమ్మకాయలు ఇవైతే అస్సలు ఇష్టం ఉండదు. నాకైతే రేగి పండ్లు, పరికి పండ్లు అవే ఇష్టం చాలా. నేనైతే చూస్తున్నారు కదా